గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై ఇప్పుడు రచ్చ జరుగుతోంది. అసలు 81,000 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుపై ఎందుకు గందరగోళం జరుగుతోంది? రాహుల్ గాంధీ అక్కడికి ఎందుకు వెళ్లారు? గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు పూర్తయితే భారతదేశ తలరాత మారుతుందా? వాచ్ ది స్టోరీ. అండమాన్ నికోబార్ దీవుల్లోని చిట్ట చివరి దీవి గ్రేట్ నికోబార్ మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ దేశాలకు దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాంతంలోని 166 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించే ఈ ప్రాజెక్టులో ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, పవర్ ప్లాంట్, ఎయిర్పోర్ట్, టౌన్షిప్లు ఉంటాయి. మొత్తం 81,000 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించాలని భావిస్తోంది కేంద్రం. ఈ ప్రాంతాన్ని హిందూ మహాసముద్రం, సూయజ్ కాలువ, ఇతర కీలకమైన ప్రపంచ వాణిజ్య మార్గాలకు అనుసంధానించేలా దీనిని రూపొందించారు. ప్రపంచంలోనే షిప్లు వెళ్లడానికి సింగపూర్ ప్రధాన ట్రాన్సిట్ పాయింట్ గా ఉంది. దీనికి సమీపంలోనే ఉంటుంది కాబట్టి అంతర్జాతీయ నౌకాయాన రంగానికి ట్రాన్సిట్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. సింగపూర్ ప్రధాన ఆదాయ వనరు సైతం షిప్పింగే. ఆ స్థానాన్ని గ్రేట్ నికోబార్ ఆక్రమించే ఛాన్స్ ఉంది. ప్రపంచంలో రద్దీగా ఉండే సముద్ర మార్గమైన మలక్కా జలసంధి సమీపంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్ట్ 30 ఏళ్లలో పూర్తవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. హిందూ మహాసముద్రంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కొనే లక్ష్యంతోనే భారత్ ఈ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందని నిపుణులు భావిస్తున్నారు. గ్రేట్ నికోబార్ ద్వీప ప్రాజెక్ట్ అభివృద్ధి భారతదేశ వ్యూహాత్మక ఆలోచనా విధానంలో ఒక కీలకమైన మార్పును సూచిస్తుంది. జాతీయ భద్రత, ఆర్థిక వృద్ధికి, సముద్రంపై పట్టుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 25 నుంచి 30% ఈ జలసంధి గుండా జరుగుతుంది. తూర్పు, పశ్చిమ సరుకు రవాణాలో గణనీయమైన పాత్ర పోషిస్తుంది. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై రాహుల్ గాంధీ మండిపడుతున్నారు. గ్రేట్ నికోబార్ దీవిని అదానీ, అంబానీలకు అప్పగించేశారని, చాలా పెద్ద కుంభకోణమని అంటున్నారు. దేశ గిరిజన సహజ వారసత్వ సంపదకు వ్యతిరేకంగా జరుగుతున్న అతిపెద్ద నేరాలలో ఒకటిగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి భారీ నష్టం కలుగుతుందంటున్నారు. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు వల్ల షోంపెన్, నికోబరిస్ తెగలపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు రాహుల్. లక్షల చెట్లు నరికేస్తున్నారని విమర్శించారు. 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని పర్యావరణాన్ని ధ్వంసం చేయనున్నారని రాహుల్ విమర్శించారు. గ్రేట్ నికోబార్లో రాహుల్ పర్యటించి రచ్చరచ్చ చేశారు. Trees, each of which cost 3 lakh rupees, and fund your own little real estate play. That's the problem. So don't give me this nonsense about defense of India. Every single BJP person who's spreading this is trying to protect Mr. Adani and his interests and his link with the Prime Minister of India. Let me repeat it. You want to build the best defense facility? INS Baz has been asking for the last 5 years for expansion. Give them full right of expansion. Allow them to expand as much as they want. There's no need to destroy any rainforest over there. You can give them the best equipment. You can scale their base up as much as we want. We will support you 100%. We don't want Mr. Adani sitting in Nicobar. గ్రేట్ నికోబార్ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు పారదర్శకంగా లేదని, స్థానికుల హక్కుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. గ్రేట్ నికోబార్లో జెర్వా, సెంటినలీస్, గ్రేట్ అండమానీస్, ఓంగే, షోంపెన్ తెగలున్నాయి. వీరు జనానికి దూరంగా ఉండడానికే ఇష్టపడతారు. గ్రేట్ నికోబార్ దీవులలోని సుమారు 400 మంది షోంపెన్ ప్రజలు తమ జీవన విధానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వీరిలో చాలా మంది అడవి లోపలి భాగంలో నివసిస్తారు. వాళ్ళ సంస్కృతి గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. భారత్ ప్రభుత్వం గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర డెవలప్ చేయటం చాలా అవసరం. దేశానికి నేషనల్ సెక్యూరిటీ పెరుగుతుంది. ఇప్పుడు వరకు ఆ ప్రాంతానికి సరైన డిఫెన్సెస్ లేవు. ఆ ప్రాంతం మీద ఇప్పుడు చైనా కన్ను వేసుకున్నది. ఎందుకంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ అక్కడ మలక్కా జలసంధి, సింగపూర్కి అని చాలా దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ కనుక భారతదేశం చక్కగా డెవలప్ చేసుకుంటే అది కూడా మన కంట్రోల్లో రాకపోయినా మనం వాచ్ చేసే పరిస్థితి వస్తుంది. సో చైనాకి మనం నికోబార్ ఐలాండ్ అవి డెవలప్ చేయడం ఇష్టం లేదు.
దానికి ఎలాగ చేయాలని కూడా చైనా చూస్తున్నారు. కానీ భారతదేశానికి దాని తర్వాత ఏమొస్తుందంటే అక్కడ ఉన్న సముద్రాల్లో ఉన్న వెల్త్ కూడా మనం కాపాడుకుంటాం. ఇప్పుడున్న చట్టం ప్రకారంగా 200 మైళ్ళ చుట్టూరు ఆ ప్రాంతాల్లో ఉన్న సముద్రం ఆస్తి కూడా భారతదేశాన్ని ఇప్పుడు ఏమి ఎక్స్ప్లాయిట్ చేయట్లేదు, టూరిజం లేదు, ఏమి లేదు. ఇది ఒక ఫ్రంటియర్ ఏరియా భారతదేశం, అంటే కొత్త ఏరియా, చాలా అవసరమైన ఏరియా. వాళ్ళకి చాలా అదృష్టంతో ఈ నికోబార్ అండమాన్ ఐలాండ్స్ భారతదేశానికి చెందినవి కాబట్టి ఈ మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. పూర్తిగా నేషనల్ సెక్యూరిటీ పెంచుకోవటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది భారతదేశానికి. అందువల్ల ఈ విషయంలో ఏ అడ్డం కూడా రాకుండా భారత ప్రభుత్వం చేయాలి. అయితే ప్రాజెక్టు నిర్మాణం కోసం ద్వీపం మొత్తం వైశాల్యంలో కేవలం 15% భూమిని మాత్రమే ఉపయోగిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల బయట నుంచి వచ్చే జనాభా పెరుగుతుందని, దానివల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, గిరిజన తెగలు అంతరించిపోతాయని చెబుతున్నారు.